హైదరాబాద్ కళాభవన్లో ఆర్ట్ ఫర్ లైఫ్ పేరుతో టీజీఎస్ఆర్టీసీ సందేశాత్మక కళా పోటీలు నిర్వహించింది. సామాజిక మార్పు చట్టాలతో మాత్రమే కాకుండా కళల ద్వారా కూడా తీసుకురావచ్చనే సంకల్పంతో వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదరహిత సమాజమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో కళాకారులు తమ కుంచెలతో చిత్రాలకు ప్రాణం పోశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్ల జరిగే ప్రమాదాలు, హెల్మెట్ ప్రాముఖ్యత, మద్యం సేవించే వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలు, అతివేగం వల్ల ఛిద్రమవుతున్న కుటుంబాల గాథనలు కళారూపాల్లో ప్రతిబింబించారు. పెయింటింగ్ విభాగంలో 35 మంది, స్కెచింగ్ విభాగంలో 21 మంది, శిల్పకళా విభాగంలో 2 కళాకారులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ గురించి చాలా సృజనాత్మకంగా వాళ్ళు పెయింట్ చేశారు. ఇవన్నీ కూడా మేము ఒక మొబైల్ ఎగ్జిబిషన్ మా ఎండి గారి ఆధ్వర్యంలో ఒక మొబైల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయబోతున్నాము. సో ఇవన్నీ కూడా మనం బస్ స్టేషన్స్లో, ట్రాఫిక్ కూడల్లో మేము ఈ ఎగ్జిబిషన్ పెడితే ప్రజల్లో ఈ ఆర్ట్ వర్క్స్, తర్వాత జనరల్గా కూడా రోడ్ సేఫ్టీ మెసేజెస్ ఉన్న పోస్టర్స్, తర్వాత వీడియోస్ ఇవన్నీ కూడా పెట్టేసి ఒక బస్ని తయారు చేస్తున్నాము. సో ప్రజలకి రోడ్ సేఫ్టీ గురించి, స్పెషలీ బస్కి ఉన్న బ్లైండ్ స్పాట్స్ గురించి చాలా తక్కువ అవగాహన ఉంది ప్రజల్లో. సో ఈ విషయాన్ని గురించి కూడా ప్రజల్లో మేము ఈ మెసేజ్ని తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేశాము. ఈరోజు టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు రోడ్ సేఫ్టీ గురించి ఈ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. చాలా మొత్తము ఒక 50 వరకు ఆర్ట్ వర్క్లు, పెయింటింగ్స్ ఉన్నాయి. అందరూ చాలా బాగా చేశారు. ఆర్ట్ అనేది సొసైటీకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అందువల్ల ఆర్ట్ తోటే పబ్లిక్ అవేర్నెస్ చాలా చెప్పవచ్చు. ఆ థీమ్ తీసుకొని ఈ టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు రోడ్ సేఫ్టీ గురించి, రోడ్ భద్రత గురించి పబ్లిక్కి అవేర్నెస్ చేయడం కోసం ఈ కాంపిటీషన్ కండక్ట్ చేసిన తెలుస్తున్నారు.